ఇక హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? బంధువులందరూ కూడా క్షతగాత్రులకు సంబంధించి అలా మృతులకు సంబంధించిన బంధువులందరూ కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రవి హాస్పిటల్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకుందాం. రవి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరినీ నిలదీస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేని గానీ లేకపోతే ఎంపీని గానీ, మరోవైపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలంతా నిలదీస్తా ఉన్నారు. మీరు రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఇన్సిడెంట్ అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందాక ఒక తండ్రి మాట్లాడుతూ కూడా చెప్పాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ప్రస్తుతం ఈమె మనం ఎవరైతే రోగిస్తుందో వాళ్ళ చెల్లి చనిపోయింది. ఇక్కడికి వచ్చేటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యేని ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నిలదీస్తున్నారో మనం చూడొచ్చు. ఒక్కసారిగా చేతులు పెట్టి తోసుకుంటూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ ఆవేదనను కాస్త ఆవేశంగా మార్చుకుంటున్నారు. రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఈరోజు మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అటు అప్పా జంక్షన్ నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు వెళ్లాలంటేనే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అసలు ఈవెన్ చీకటి పడితే అటువైపు ప్రయాణాలు కూడా మానుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా చిన్నదిగా రోడ్డు ఉంటుంది. ఒక 4 వీలర్ వెళ్తే అటువైపుగా ఒక 2 వీలర్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మొత్తంగా రోడ్డు దిగి ఆ వెహికల్స్ రావాల్సిందే. ఏళ్ల తరబడి ఇదే విధంగా ఉంది. కొన్ని రోజుల పాటు ఏళ్ల పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉందని చెప్పి వాయిదా వేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కేసు విత్డ్రా అయిన తర్వాత కూడా కేవలం తమ రియల్ ఎస్టేట్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ రోడ్డును విస్తరించట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరినీ నిలదీస్తా ఉన్నారు. ప్రస్తుతం స్పాట్ కి సైబరాబాద్ సిపి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నిటికీ ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేసి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే యాదయ్య కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి మీరే అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు రోడ్డు స్టేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు వచ్చినటువంటి ప్రజలు రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఈ రోజు ఇన్సిడెంట్ చేస్తుంది. ఆ కుటుంబ సభ్యులను కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ ప్రజాప్రతినిధులు అని చెప్తున్నారు. లోకల్ గా ఉన్న రియల్ ఎస్టేట్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు రోడ్డును విస్తరించట్లేదు అనే విషయాన్ని చెప్తారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళను చూడొచ్చు. వాళ్ళ చెల్లి ఉదయం కాలేజ్కి అని చెప్పి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరింది. కేవలం అరగంటలోపే ప్రాణాలు కోల్పోయింది. మరొక తల్లి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి కొడుకును చూడడానికి అని చెప్పి తాండూరు నుంచి బయలుదేరి వెళ్లిన కేవలం 10 నిమిషాల్లోనే తను కూడా ప్రాణాలు కోల్పోయింది. మరొక ఇందాక బాబును మనం చూసాం. ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి హాస్పిటల్లో చూయించుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి బయలుదేరి వెళ్ళినటువంటి ఫ్యామిలీలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి ప్రస్తుతం కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు. కేవలం 2 పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళంతా అంబులెన్స్ లోనే ఉండిపోయారు. వాళ్ళకు కూడా తలకు దెబ్బలు తాకాయి. ప్రస్తుతం అటు తల్లి మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలా, లేకపోతే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తండ్రిని కాపాడుకోవాలా, కనీసం వెనుక ఉన్నటువంటి రిలేటివ్స్ కూడా రావడానికి ప్రస్తుతం మనం వెనక వైపు ఉన్నటువంటి అంబులెన్స్ లో చూస్తే ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ ప్రమాదంలో గాయపడి ఉన్నారు. ముందు వైపు అంబులెన్స్ లో కూర్చున్నటువంటి బాబు తలకి కూడా గాయమైంది. ప్రస్తుతం తల్లిని కోల్పోయాడు ఈ బాబు. అదేవిధంగా తండ్రి కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాబు కూడా ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాడు. ఈ తలకు దెబ్బ తాకింది. వీళ్ళు బస్ లో లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు. ఇలా చిన్నపిల్లలను పెట్టుకుని ఫ్యామిలీస్ అంతా కలిసి హైదరాబాద్ కు వస్తున్నటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. వెనకవైపు ఉన్నటువంటి ఆ బాబుని చూడొచ్చు. తల్లిని కోల్పోయాడు. తన షర్ట్ మొత్తం బ్లడ్ మార్క్స్ ఉండిపోయాయి. తను పడుకొని ఉన్నానని చెప్తున్నాడు. ఒక్కసారి లేచి చూసేసరికి ప్రమాదంలో ఉండిపోయాము. మొత్తం కంకర్ లోడ్ అంతా మా అమ్మపై పడిపోయింది. ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయామని చెప్తా ఉన్నాడు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వారిలో తన
కుటుంబ సభ్యులను కోల్పోయి ప్రస్తుతం ఇక్కడ రోధిస్తూ ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క గాథ. ఉదయాన్న 5 గంటలకు లేచి వాళ్ళు పనుల నిమిత్తం బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాలేజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, కొందరైతే కాలేజ్లో స్వీపర్స్గా పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వారిలో వెనక బస్సులో మరికొందరు ఉన్నారు. ముందు రెగ్యులర్గా 4 కలిసి వెళ్ళేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు తను ముందుగా బస్ స్టాప్కు చేరుకోవడంతో ఆ 2 మాత్రమే ముందు బస్సు ఎక్కారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మీర్జాగూడ టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిన సిచ్యువేషన్ మనం స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు. టిప్పర్ మొత్తం బస్సు రైట్ సైడ్ పడడంతో రైట్ సైడ్ అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితులు. రైట్ సైడ్ ఎవరైతే ప్రయాణికులు కూర్చున్నారో వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందులో చాలా మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా కిందకి దిగడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కిందకి దింపడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త సేఫ్గా ఉన్నప్పటికీ కూడా టిప్పర్లో ఉన్న కంకర్ అంతా బస్సు లోపలికి పడి కూరుకుపోయిన పరిస్థితులు. ప్రయాణికులు మనం చూడొచ్చు బస్సు ముందు భాగం ఎంతెలా నుజ్జునుజ్జయింది అనేది. టిప్పర్ ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టిప్పర్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుని వెళ్లడంతో టిప్పర్ డ్రైవర్ అలాగే బస్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సైడ్ అద్దాలన్నీ ధ్వంసమైపోయాయి. రైట్ సైడ్ ఎవరైతే ప్రయాణికులు కూర్చున్నారో వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితులు. ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితులు. అందులో ఒక పసికందు కూడా ఉండడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది అని చెప్పాలి. మనం విజువల్స్లో చూడొచ్చు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది. ఆ టిప్పర్ని బస్సును చూస్తే అర్థం చేసుకోవచ్చు. టిప్పర్ డ్రైవర్ అలాగే బస్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితులు. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జైపోయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా కాస్త సురక్షితంగా బయటపడ్డారు అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ బస్సు అద్దాలని ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా కిందకి దింపడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా కాస్త క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం 40 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే అందులో 20 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది అని చెప్తున్నారు. బస్సులో కుడివైపున 21 మంది కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది మనకి విజువల్స్లో ఆ టిప్పర్ అలాగే బస్సు దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. టిప్పర్ ముందు భాగం మొత్తం కూడా నుజ్జైపోయింది. టిప్పర్లో ఉన్న కంకర్ అంతా కూడా బస్సుకి రైట్ సైడ్ పడడంతో రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మనం ప్రమాదానికి గురైన టిప్పర్ అలాగే బస్ విజువల్స్ మనం అక్కడ చూస్తున్నాం. సహాయక చర్యలకి ఆటంకం కలగకుండా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక హాస్పిటల్లో చాలా మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి సీఎం ఇప్పటికే అధికారులందరినీ అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులనైతే అక్కడున్న స్థానికులు నిలదీస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, హాస్పిటల్కి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు కూడా అక్కడున్న స్థానికులు అయితే నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు మొత్తుకున్నా అక్కడ రోడ్డు వెడల్పు చేయాలి అని చెప్పి ఏ అధికారి కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పి స్థానికులు ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. రైట్, మనం ప్రమాదం జరిగిన స్థలం నుంచి విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కంప్లీట్ అయ్యాయి. బస్సుని అలాగే టిప్పర్ని కూడా వేరు చేయడం జరిగింది. ప్రమాద సమయంలో టిప్పర్ మొత్తం బస్సు రైట్ సైడ్కి కూరుకుపోయిన పరిస్థితులు. బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జైపోయిన పరిస్థితులు. టిప్పర్లో ఉన్న కంకర్ అంతా కూడా బస్సు రైట్ సైడ్ పడిపోవడంతో రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులు చాలా వరకు గాయపడ్డారు. 21 మంది రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా 21 మంది మృతి చెందిన పరిస్థితులు. ప్రస్తుతం బస్సుని టిప్పర్ని వేరు చేశారు. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం. టిప్పర్ ముందు భాగం ఎంతెలా నుజ్జైందో చూస్తున్నాం.
హలో హలో పునఃప్రభాకర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం పొద్దున తందూరు డెపో బస్ ఇది వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి. టిప్పర్ అది చాలా హై స్పీడ్ లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఇది సో దాంట్లో ప్రస్తుతం టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేవెళ్ళలో ఉన్నారు. ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజరీ ఏమి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్ని మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు. పొద్దున ఈ తందూరు డెపో బస్ మృతుల సంఖ్య 24కు చేరింది. క్షతగాత్రుల పరిస్థితి కొంతమంది విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. అలాగే గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇప్పటికే సీఎం ఆదేశించడం జరిగింది. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించాలి అని చెప్పి సీఎం కూడా చెప్పడం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడం నిజంగా కలిచివేస్తున్న పరిస్థితులు అని చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ కూడా, మృతుల కుటుంబ సభ్యులు అలాగే గాయపడ్డ వారి కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. వారి ఆర్తనాదాలతో హాస్పిటల్ ప్రాంగణం మొత్తం కూడా విషాదాంతంగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పాలి. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందిన పరిస్థితులు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరినీ కూడా చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం ఘటనా స్థలం దగ్గర ఉన్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే మృతి చెందారో వాళ్ళ విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. టిప్పర్లో సుమారుగా 50 టన్నుల కంకర్ ఉంది. ఒక గుంతను తప్పించబోయి టిప్పర్ బస్సుని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితులు. టిప్పర్ డ్రైవర్ అలాగే బస్ డ్రైవర్ ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితులు. టిప్పర్లో ఉన్న కంకర్ అంతా కూడా బస్సు మీద పడడంతో బస్సు రైట్ సైడ్ ఎవరైతే ప్రయాణికులు కూర్చున్నారో వాళ్ళందరూ కూడా గాయపడ్డం, మరణించడం జరిగింది.